రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 3 విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని అన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఎదురుకావడానికి ప్రధాన కారణం చిన్నారెడ్డేనని ఎమ్మెల్యే ఆరోపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పెద్దమనిషిగా చెప్పుకునే చిన్నారెడ్డి నియోజకవర్గంలోని 15 గ్రామాల్లో కావాలనే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్కు మద్దతిచ్చారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు ఫోన్లు చేసి కాంగ్రెస్కు ఓటు వేయొద్దు, బీఆర్ఎస్కు ఓటు వేయండి అని చెప్పిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే కాదు, వనపర్తి ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన సమయంలో చిన్నారెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే హెచ్చరించారు. వనపర్తి నియోజకవర్గంలో ఉన్న 140 గ్రామ పంచాయతీలకు గాను 85 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్కు, 51 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్కు దక్కాయని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీ ఫారం తనకు రావడంతో చిన్నారెడ్డి వ్యక్తిగత కక్ష పెంచుకుని ఆ కోపాన్ని పార్టీపై తీర్చుకోవటం సరికాదనన్నారు. పార్టీ అభ్యర్థులను ఓడించేలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి స్పష్టం చేశారు. మా అధిష్టానం చెప్తే నేను ఇంకొక అడుగు ముందలకేసి 51% ఇచ్చిన వనపర్తి నియోజకవర్గంలో బీసీలకు 51% ఇచ్చినాం. అలా గ్రామ పెద్దలే పెట్టారు. దాని తర్వాత మళ్ళా వాళ్ళే బీఆర్ఎస్ గెలిచిన గంటలనే తీసుకొచ్చి కండవ కప్పిండు. ఆయన 130 మందికి తిరుమలాపూర్ విలేజ్లో 130 మందికి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఇంకా ప్రూఫ్స్ కాకుండా ఉంటాయి. నిన్న చిన్న గుమ్మడం అని ఒక విలేజ్ ఉంటుంది పెబ్బేరులో. నేను పోయి అక్కడ ప్రచారానికి కారు దిగితేనే ఇప్పుడే పెద్ద సార్ ఫోన్ చేసాను. ఏ పెద్ద సార్ అబ్బా అంటే ఫలానా సార్ అని చెప్పారు. ఏం చెప్పిండంటే అక్కడ మనం ఎట్లా మన బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవాలి, మెగారెడ్డి పెట్టిన క్యాండిడేట్ గెలవద్దని చెప్పిండు. అట్లా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. 100% ఫిర్యాదు చేస్తున్నాం, ఇప్పటి వరకు చేయలే. కానీ ఇప్పుడు నా బాధ ఏంటంటే నాకు చాలా బాధపడుతున్న విషయాలు నేను చాలా ఫీల్ అవుతున్నా. 40-45 సంవత్సరాలు అంటే 50 ఏళ్ల నుంచి మిమ్మల్ని భుజాల మీద పెట్టుకొని మోసిన కాంగ్రెస్ అభ్యర్థులను ఓడగొట్టడానికి నీకు ఎట్లా మనసు ఒప్పింది? అందుకే నాకు ఫీల్. వనపర్తి ప్రజలను, వనపర్తి మేధావులను, వనపర్తి కుటుంబ సభ్యులను, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు, నిన్న సర్పంచ్ వార్డు మెంబర్గా నిలబడ్డ కార్యకర్తలను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఏది కరెక్ట్ కాంగ్రెసు, ఏది తప్పు కాంగ్రెసు, ఏది మాట్లాడాలని. దీని మీద ఇప్పుడు నేనైతే చెప్పిన ఇక్కడ ప్రెస్ పత్రికా ముఖంగా అది మా పిసిసి అధ్యక్షులకు, క్రమశిక్షణ సంఘానికి, ఢిల్లీలో ఏఐసిసికి మేము కంప్లైంట్లు ఇస్తాం. ఇప్పుడు మేఘారెడ్డి మీద కోపం ఉంటే ఎదురుగా వచ్చి పొడసాలి, మల్లురావి గారి మీద కోపం ఉంటే ఎదురుగా వచ్చి పొడసాలి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పెద్దలందరికీ ఏమైనా కోపం ఉంటే ఎదురుగా వచ్చి పొడసాలి. అది పొడిచించుకుంటాం, లేకపోతే తీసేస్తాం కత్తిని. కానీ వెనకంగా పొడిసొద్దు. అవతలోనికి ఈ కార్యకర్తలు ఏం చేశారు దానికి ఆన్సర్ చేస్తున్నావు చెప్పాలి. ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, మల్లురావు గారు రెడీగా ఉన్నారు, మీతో రెడీగా ఉన్నారు. ఆ కార్యకర్తలు ఏం పాపం చేశారు? మా మీద కోపంతో వాళ్ళని ఓడగొట్టారు. 15 నుంచి 20 జీబీలు పోయినాయి. దానికి ఆన్సర్ చెప్పాలి. దాన్ని ఈ అవతలున్న బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు చాతగాని దద్దమ్మలు మా వాళ్ళని ముందర పెట్టుకొని ఒకరు భుజం మీద తుపాకి పెట్టి ఒకరు కాల్చాలని చూస్తున్నారు. పెట్టడానికి సిగ్గు లేదు, పెట్టించుకోవడానికి సిగ్గు లేదు. నేనేం చెప్తాను చిన్నారెడ్డి గారికి? ఎందుకు మేమందరము కొత్త పాత అని మాట్లాడతారు కదా, కొత్త కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ అని. 34 మంది కొత్తలమే గెలిచినాం, ఇంక్లూడింగ్ మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర. సో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా ఒరిజినల్ కొత్త పాత ఏముంటుంది? మేము వచ్చినాం. ఇప్పుడు నేను చెప్పే కార్యకర్తలు, ఇప్పుడు నేను చెప్పే సర్పంచ్ అభ్యర్థులు, ఇప్పుడు నేను చెప్పే వార్డు మెంబర్ అభ్యర్థులు, వీళ్ళందరూ కష్టపడి ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎమ్మెల్యేలు కలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. సో గెలిపించిన తర్వాత నీకు అట్లాంటి వాళ్ళకి చాలా మందికి, పాత కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ నామినేషన్ పోస్టులు ఇచ్చినాం. ఆ నామినేషన్ పోస్టులు వచ్చినాయి. ఆ పోస్టులు ఎట్లు వచ్చినాయి? మళ్ళీ అది ఎవరికి ద్రోహం చేసినట్లు? ఓట్ అంటే ప్రమాణ స్వీకారం చేయకుండా క్యాబినెట్ కోయటలకు మోసం చేసినట్ల? అన్యాయం జరగలే. తెలంగాణ రాష్ట్రము వనపర్తి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కుటుంబాలందరూ ఎమ్మెల్యేని గెలిపిస్తే చేయి గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ముఖ్యమంత్రి గారు ఆ సీనియర్ నాయకులకు అందరూ గౌరవించారు కదా, గౌరవించి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చారు కదా. అది అధిష్టానం ప్రజల అభిప్రాయం, ప్రజల సర్వే ప్రకారం నడిచింది. దానిలో అన్యాయం ఏముంది? విత్ ఇన్ 3 monthsలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పోస్ట్ వచ్చింది కదా.
వనపర్తి నియోజకవర్గం సంబంధించి నేను వనపర్తి వరకే నా కెపాసిటీ, నేను వనపర్తి గురించే మాట్లాడుతున్నా. దాంట్లో వనపర్తి ప్రజలు ఇప్పుడు బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళకి గెలిపిస్తారు. అలా కూడా వెనుపోటు పడిస్తే వనపర్తి ప్రజలు ఏం చేయాలో చేస్తారు, అధిష్టానం కూడా ఏం చేయాలో చేస్తారు.